డాక్టర్ గారు, హారతి ఇస్తే శుభాలు కలుగుతాయని, అలాగే హారతిని కళ్ళకద్దుకున్న వారికి కూడా మంచి జరుగుతుందని అంటూ ఉంటారు కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రిమిరా, మన సాంప్రదాయంలో పెళ్లి జరుగుతున్న ఎవరైనా పెళ్లి కూతురు కొత్త పెళ్ళి ఇంటికి వచ్చినా, లేదా ఎవరైనా అతిథులు వచ్చినా, ఏదైనా విలేజ్ మంచి పని జరుగుతుంటే హారతితో స్వాగతం పలకడం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మామూలుగా మనం ఎవరిని వస్తే ఇంటికి అతిథి వస్తే లేకపోతే దండేస్తాం, ఒక బీటుగా దండేస్తాం, లేదా వాడికి ఒక నమస్కారం పెడతాం. ఏటి వాళ్ళని మన యొక్క సంతోషాన్ని గౌరవాన్ని ఎరగ తెలియజేస్తాం. ఏదో ఒకటి మన మనసులోని సంతోషాన్ని, ఆనందాన్ని, వాళ్ళలో ఉండే గౌరవాన్ని వ్యక్తీకరించడానికి మనం చేస్తాం. ఆ రంగాన్ని కాంటే హారతి మారు వాళ్ళు మా ఆచారం, మేము హారతి ఇచ్చి మేము మా సాంప్రదాయం హారతి ఇస్తాం. కానీ ఇప్పుడు ఎలా అయితే నువ్వు ఒక మనిషికి ఒక షాల్ కప్పి, ఒక దండేసి, లేదా ఒక బుకే ఇచ్చి, దాంట్లోకి ఏమి ఉండదు. బుకే ఇచ్చామనుకో, నీలో ఉన్న ఆ గౌరవాన్ని తెలియజేస్తావు, ఆ మనిషిలో ఉన్న గౌరవాన్ని తెలియజేస్తావు. మీరంటే నాకు గౌరవం, చాలా గౌరవం, మీరంటే మాకు చాలా ప్రేమ, మీరంటే మాకు చాలా అభిమానం అని చెప్పడానికి ఒక షాల్ కప్పడము, లేకపోతే ఒక పూల గుచ్చి ఇవ్వడము, లేదా 2 పళ్ళు ఇవ్వడము, ఏదో చేస్తాం. మనం ఎక్స్ప్రెస్ చేయాలి, మీ ఏళ్ళ నాకు చాలా సంతోషం, మీ ఏళ్ళ మాకు ఎంత గౌరవం ఉంది, మీరంటే మాకు చాలా అభిమానం ఉంది అని చెప్పడం. అది మానవ సంబంధాల్లో చాలా అవసరం. మానవ సంబంధాల్లో తప్పకుండా మనం ఈ 2 వాళ్ళకు మన మనసులో ఉన్న మంచి భావాన్ని మంచిగానే ఉండాలి. అంతేగాని మగ తిట్టడాలు కాదు, అది పని కాదు. మానవ సంబంధాలు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. అంచేత మన భావాన్ని మీరంటే మాకు చాలా అభిమానం చెప్పడానికి చేస్తాం. చాలా చాలా బాగుంది. అక్కడ ఏమీ మూఢనమ్మకాలు కానీ ఇంకోటి ఉండవు. కానీ హారతి విషయం వచ్చేకల్లా మరి హారతి విద్య ప్రేమ తిరిగించి ఇలా హారతి తీసేసి చేస్తారు. దాంతో ఇంకేం చేస్తారు, ఇలా మొఖానికి ఇలా అద్దుకుంటారు. అది ఏంటి అలా చేయడానికల్లా దేవుని యొక్క ఆశీస్సులు మనం పొందుతున్నాము. శుభాలు దేనితో పూజా మందిరంలో లేదా దేవాలయాల్లో, శుభకార్యాల్లో, పిల్లలు పుట్టినప్పుడు, కొత్త కూడా ఇంటికి వచ్చినప్పుడు హారతిస్తారు. మామూలుగా అది కూడా నింద అయిపోయినా ఒక పూల వచ్చేవాడు చాలా చేయొచ్చు, అలా చేశారు. కానీ హారతిని కళ్ళకు అడ్డుకోవడం వల్ల దేవుని దీవెనలు పొందినట్లుగా భావిస్తారు. వాళ్ళ కళ్ళకి ఇచ్చి హారతిస్తే ఏడ్చుకుని అంటే దేవుని దీవెనలు పొందినట్లు అన్నమాట. దేవుని దీవెనలు ఏంటి, దేవుని యొక్క సంబంధం ఏంటి అసలు? కానీ దేవుళ్ళు ఆ హారతి ఇస్తేనే మనకు శుభాలు కలుగుతాయి అంటారు. శుభాలు కలవని దానికి సంబంధం ఏంటి? ఒక దండేసావు, 2 పొలగుచ్చి ఇచ్చావు, లేదా పళ్ళు ఇచ్చావు, ఇంకోటి ఇచ్చావు, అభిమానం తెలియజేయడం. అలాగే ఇది కూడా అలా చూశారు. కానీ దానివల్ల శుభాలు కలుగుతాయి, దేవుని ఆశీస్సులు ఉంటాయి. కళ్ళకు అద్దుకుంటే దేవుడు అద్దుకోపోతే శుభాలు, దేవుడికి ఆశీస్సులు ఉన్నాయి. ఎక్కడున్నాడు దేవుడు, లేడు అసలు. కానీ మూఢనమ్మకి ఆ ఆస్తిక సాంప్రదాయాల్లో ప్రతి చిన్న దానికి దేవుడితో ముడి, ప్రతిదానికి దేవుడితో ముడిపెట్టి ఒక రకమైన లేనిపోయిన మహత్యాల్ని, గొప్పతనాన్ని ఆపాదిస్తారు. ఇది తప్పు. ప్రతిదానికి ఒక మహత్యం, దానికి దేవుడు, అది ఏంటి అంచేత ఈ హారతి ఇవ్వడం ఒక భారతీయ సమాజంలో ఒక సాంప్రదాయం అంతే. అంతేకాని నేను సాంప్రదాయం ఏం తెలుసుకోవడం అంతే. ఇక తప్ప హారతి కళ్ళకు అడ్డుకోవడం వల్ల శుభాలు కలుగుతాయి అనుకోవడం, దేవుని చల్లని చూపు పొందుతుంది అనుకోవడం, అది మూఢత్వం. ఒక మౌఢ్యాన్ని పెంచేటువంటి ఈ రకం సాంప్రదాయం పనికిరం. మౌఢ్యాన్ని పెంచేట్లయితే మాత్రం హారతిగా ఒప్పుకుని పడలేదు. నువ్వు కేవలం సాంప్రదాయం, ఒక పూల గుచ్చి ఇచ్చావు, లేదా ఒక షాల్ కప్పావు, 2 పళ్ళు ఇచ్చావు, లేదా నూలు దండేసావు, లేదా ఏది లేకపోతే కౌగులించుకున్నావు, షేక్ హ్యాండ్ ఇచ్చావు, నమస్కారం పెట్టావు, ఇవన్నీ ఏంటి? నీకు వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తావు.
నీలో ఒక అభిమానం ఉంటుంది కదా, అభిమానం తెలియజేయడం. అంతేగాని ఈ హారతి తీసి కళ్ళగట్టుకుంటే దేవుని యొక్క కృప, దేవునికి దీవెనలు నీకు వస్తాయని చెప్పేది మాత్రం మౌఢ్యాన్ని పెంచడం. ఇది ఆస్తిక సాంప్రదాయాలు ప్రతి దానికి ఏదో ముడిపెడతారు. అది పనికిరాదు, అది తప్పు. ఎక్కడైతే ఆ దేవునికి ముడిపెడతారో, మహత్యాన్ని ముడిపెడతారో, అదంతా కూడా మనిషి సమాజంలో దైవభావాన్ని పెంపొందించి లేనిపోని దేవుడనే లేదు, దేవుడి కల్పన, ఆ కల్పనని భావాన్ని పెంచడం అనేది పనికిరాదు. ప్రతి చిన్న దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా దేవుడితో ముడిపెట్టడం అనేది, దైవ మహత్యంతో ముడిపెట్టడం అనేది, దేవుని కృప మీద అనేది కూడా అర్థం లేనిది. అలాంటి వాటిని ఖండించాల్సిందే, దాంట్లో ఏమీ లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.